హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సిద్ధార్థ్ రాయ్ మూవీని ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. ఫస్ట్ సీన్ చూసుకుంటే సిద్ధార్థ్ హిందూ వాళ్ళ ఇంటికి పోయి గొడవ చేస్తాడు. అక్కడ ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని పలగొడతాడు. హిందూ వాళ్ళ పేరెంట్స్ని అడుగుతారు హిందూ ఎక్కడ ఉంది అని. తను రూప మెన్స్ హాస్టల్లో ఉందని చెప్తారు. సిద్ధార్థ్ డ్యామేజ్ చేసిన ఫర్నిచర్ ని సిద్ధార్థ్ వాళ్ళ నాన్నగారు హిందూ వాళ్ళ ఇంట్లో కొత్త ఫర్నిచర్ ని రీప్లేస్ చేపిస్తాడు. సిద్ధార్థ్ హిందూ హాస్టల్ కి పోయి అక్కడ ఉన్న వాచ్మెన్స్ ని కొట్టి హిందూ రూమ్ లోకి పోతాడు. అప్పటికి హిందూ స్నానం చేసి బయటకు వస్తుంది. సారీ నేను బయట వెయిట్ చేస్తా అని సిద్ధార్థ్ అంట. ఏం అవసరం లేదు, నువ్వు ఎందుకు వచ్చావు అది చెప్పు అని హిందూ అంటుంది. ప్లీజ్ హిందూ, నువ్వు అలా అనకు, నువ్వు లేకపోతే నేను బతకలేను హిందూ అని సిద్ధార్థ్ అంటాడు. ప్లీజ్ నన్ను వదిలే, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని హిందూ అంటుంది. ఆ సీన్ అక్కడితో కట్ చేసుకుంటే హిందూ సిద్ధార్థ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటుంది. సార్, ఈ రోజు నుంచే నేను క్లాస్లో అటెండ్ అవుతా అని ప్రిన్సిపల్తో అంటుంది హిందూ. ప్రిన్సిపల్ అటెండర్ని పిలిచి ఈమెని కంప్యూటర్ ల్యాబ్కి తీసుకుపో అని చెప్తాడు. హిందూ కంప్యూటర్ ల్యాబ్ లకు పోయి చూసేసరికి సిద్ధార్థ్ ఒక అమ్మాయితో సెక్స్ చేస్తాడు. సిద్ధార్థ్ హిందూతో ఇలా అంటాడు, వీఆర్ ఆల్మోస్ట్ డన్, బయట వెయిట్ చేసి ఎవరు రాకుండా చూసుకో అని చెప్తాడు. చిచి, ల్యాబ్ లో ఏంట్రా, ఇదేం చెత్త కాలేజ్ రా అని హిందూ అనుకుంటుంది. సిద్ధార్థ్ కాలేజ్ కి బ్రష్ వేసుకొని వస్తాడు. ఫ్రెష్ అప్ అయి క్లాస్ రూమ్ లోకి పర్మిషన్ లేకుండా వస్తాడు. క్లాస్ కాకన్నా ముందే క్లాస్ లో నుంచి వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ డైలీ ఇలానే చేస్తాడు. హిందూ సిద్ధార్థ్ నే ఫాలో చేస్తుంది. ఇక ఒక రోజు క్లాస్ లోకి న్యూ లెక్చరర్ వచ్చి క్లాస్ చెప్తాడు. అప్పుడు సిద్ధార్థ్ పర్మిషన్ లేకుండా క్లాస్ రూమ్ లోకి వస్తాడు. క్లాస్ కంప్లీట్ కాకన ముందే బయటకు పోతాడు. ఇంకా క్లాస్ కాలేదు, ఎటు పోతున్నావు అని లెక్చరర్ అడుగుతాడు. సార్, ఐఎమ్ డన్ అని అంటాడు. చెప్పు అనే లెక్చరర్ అంటాడు. సిద్ధార్థ్ ఆ టాపిక్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని చూసి ఆ లెక్చరర్, హిందూ, ఆ క్లాస్ అంతా షాక్ లో ఉంటారు. హిందూ తన ఫ్రెండ్ అడుగుతుంది, తను ఎవరే అని అడుగుతుంది. తను చాలా జీనియస్, కింగ్ ఆఫ్ లాజిక్స్ అని తన గురించి చెప్తుంది తన ఫ్రెండ్. ఆ సీన్ అక్కడితో కట్ చేసుకుంటే ఏసీపీ ప్రదీప్ సిద్ధార్థ్ని తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వచ్చి పడుకోబెడతాడు. సిద్ధార్థ్ వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు ఏసీపీ. మీ వాడు ఒక ఉమెన్స్ హాస్టల్ దగ్గరికి పోయి గొడవ చేసారు, వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే మనవాడే అని తీసుకొని వచ్చా అని చెప్తాడు. అసలు వాని ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నాడని సిద్ధార్థ్ వాళ్ళ అమ్మని అడుగుతాడు. అసలు వాని ప్రాబ్లం తెలవాలంటే ఫస్ట్ వాని గురించి తెలవాలని సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ చెప్తుంది. సిద్ధుకి అందరికంటే ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ ఐక్యూ ఉంది, వాడికి అదే వరంగా భావించాం మేము, కానీ అదే వానికి శాపంగా మారింది. వాడు చిన్న వయసులోనే ఈ ప్రపంచాన్ని, వాడి జీవితాన్ని డిఫరెంట్గా చూసేవాడు. ఎందుకంటే వాడు చదివిన బుక్స్ వాడిని అలా ప్రభావితం చేశాయి. సిద్ధు వాళ్ళ నాన్నకి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. తను ఇంట్లోనే ఒక లైబ్రరీని సెట్ చేసుకున్నాడు. మాకు పెళ్ళైన 10 సంవత్సరాలకి సిద్ధు పుట్టిండు. పుట్టక ఒకడే పుట్టినని చాలా గారాభంగా పెంచినాం. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వాడికి ఆడుకునే బొమ్మలుగా, వాడి డైలీ నీడ్స్గా ఆ బుక్లే మారాయి. అలా తన 7 ఏళ్ల వయసులో లైబ్రరీకి పోయి వాడికి అందిన బుక్స్ ని తీసుకొని చదువుకునేవాడు. వాడిని అలా చూసిన వాళ్ళ నాన్నగారు అన్నీ నా పోలికలే వచ్చాయని సంతోషంగా ఉన్నాడు. నాకేదో కొంచెం అందరిలా కాకుండా వీడు వేరేగా ఉన్నాడనే ఫీలింగ్ వచ్చి వాడిని ఎన్నిసార్లు ఆడుకొని బయటకు పంపినా కానీ వాడు పోయేవాడే కాదు. ఇంకా వాడు ఆ లైబ్రరీ నుంచి బయటకు వచ్చేవాడే కాదు అసలు. ఒక రోజు ఏమైందంటే వాడు ఆ లైబ్రరీలో కింద పడతాడు. వాడి చేతి నుంచి చాలా రక్తం వస్తుంది. అరే, ఇంత పెద్ద గాయమైంది కదరా, నీకు నొప్పిగా లేదా అని అడిగా. అమ్మ ఏడుస్తే గాయం ఏమైనా తగ్గుతుందా, నువ్వు పోయి కాటన్ అయోడిన్ తీసుకుని రాపో అని అన్నాడు. నేనైతే దేని గురించి భయపడుతున్నానో వాని లైఫ్ లో అదే జరిగింది. వాడు 12 సంవత్సరాలకే ఆ లైబ్రరీలోని అన్ని సైకలాజికల్ ఫిలాసఫీ బుక్స్ ని చదివేశాడు. ఒక రోజు ఏమైందంటే వాళ్ళ తాతగారు చనిపోయారు. అరే సిద్ధు, తాతగారు చనిపోయారని వాళ్ళ నాన్నగారు దగ్గరికి వచ్చారు. భూమి మీద మనిషి చనిపోవడం ఇదేం ఫస్ట్ టైం కాదు కదా, మీ నాన్నగారు భూమి ఉన్నంత వరకు ఉంటారని అనుకున్నావా ఏంటి, భూమి మీద పుట్టిన వారు చనిపోతారని తెలుసు కదా, మెంటల్గా ముందే ప్రిపేర్ కావాలి కదా, నువ్వు ఇన్ని బుక్స్ చదివి ఏం యూజ్ లేదు అని అంటాడు. దీంతో మేమంతా షాక్లో ఉన్నాము. వాడి మీద ఆ బుక్స్ ప్రభావమో లేదా వాడే ఆ విధంగా అర్థం చేసుకున్నాడో ఆ రోజు నుంచి వాడిలో లాజిక్స్ పెరగడం స్టార్ట్ అయినవి, ఎమోషన్స్ తగ్గినవి. అలా కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత అమ్మ నాకు ఆకలిస్తుందని అడిగాడు. అరే ఒక 2 మినిట్స్ ఆగు, నేను చికెన్ 65 తెస్తారా అని అన్నా. 2 మినిట్స్ కంప్లీట్ అవ్వడంతో వాడు ఒక చెట్టు దగ్గరకు పోయి ఆకులు తినడం స్టార్ట్ చేస్తాడు. అరే ఆకలి అయితే ఆకులు ఎందుకు తింటున్నావురా, నేను చికెన్ తీసుకొచ్చిన కదరా అని అన్నా. అదేంటమ్మా, ఆకలి అయితే కడుపు నిండితే చాలు కదా, చికెన్ 65 ఆకులా అని ముఖ్యం కాదమ్మా అని అన్నాడు. ఆకలి కావాల్సింది ఫుడ్ కానీ టేస్ట్ కాదమ్మా. ఒకసారి మన గొంతు దాటిందనుకో, బిర్యానీ అయినా గడ్డి అయినా ఒకటే అమ్మా. ఈ టేస్ట్లు అనేవి మనిషి యొక్క పర్సనల్ ప్లెజర్స్, నాకు అలాంటివి ఏం అవసరం లేదమ్మా అని అన్నాడు. ఇంకా ఆ రోజు నుంచి వాడు ప్రతి వాటిలోని లాజిక్స్ ని అప్లై చేయడం స్టార్ట్ చేసిండు. ఒక రోజు ఏమైందంటే రాత్రి 11 గంటలు దాటినా కానీ వాడు ఇంటికి రాలేడు. వాని కోసం మేము బాగా సేపు వెతికంగా లాస్ట్ కు వాడు రోడ్ మీద వండుకున్నాడు. అరే ఏమైందిరా ఇక్కడ వండుకున్నావు, ఇంట్లో మంచిగా ఏసీలో బెడ్ మీద వండుకోవచ్చు కదరా అని అడిగితే, మన నిద్ర కోసం అసెట్స్ కంఫర్ట్స్ చూసుకోవద్దు, నిద్ర వస్తే పడుకోవాలి, కానీ వాటి కోసం మన నిద్రని పోస్ట్ పోన్ చేసుకోవడం స్టూపిడిటీ అని అన్నాడు.
ఇంకా అప్పటి నుంచి ఇంట్లో ఆ లైబ్రరీని ఇంటర్నెట్ని తీసేసాం. వాడిని ఎలాగైనా బయటకు పంపాలని పక్కనే ఒక కాలేజ్ని కూడా కట్టించినాం. అంతలోనే సిద్ధార్థ్ హిందూ హిందూ అని అరుస్తాడు. నెక్స్ట్ డేనే ఏసీపీ హిందూ దగ్గరికి వచ్చి సిద్ధార్థ్ గురించి తెలుసుకుంటాడు. ఒక 6 నెలల ముందు సిద్ధార్థ్ అనేవాడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేవాడు. ఎంతలా అంటే ఆ ఇంట్రెస్ట్ మొత్తం మెల్లిమెల్లిగా సిద్ధార్థ్ మీదకి పోయినది. నాకు ఒక ట్రూ జీనియస్ ని చూస్తున్నట్లు అనిపించేది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది, క్యూరియాసిటీగా ఉండేది సిద్ధుని ఫాలో అవుతున్నప్పుడు. నేను నా ఫ్రెండ్ అడిగి తెలుసుకున్నా అతని గురించి. వాడు ఒక పెద్ద మెంటల్ నా కొడుకు. వాడు చిన్నప్పుడే అన్ని సైకలాజికల్ ఫిలాసఫీ బుక్స్ ని చదివి లైఫ్ లో ప్రతి చిన్న వాటికి లాజిక్స్ అప్లై చేసి ఒక తలతిక్క ఫిలాసఫీని క్రియేట్ చేసుకున్నాడు. తిండి, నిద్ర, సెక్స్, ఈ మూడే మనిషికి బేసిక్ నీడ్స్ అని తలతిక్క ఫిలాసఫీని క్రియేట్ చేసుకున్నాడు. వాడు ఎంత పిచ్చోడు అంటే వాడికి ఆకలేస్తే ఈ ఆకులనే తింటాడు, నిద్ర వస్తే ఇక్కడే పడుకుంటాడు, ఇంకా సెక్స్ చేయాలనిపిస్తే నువ్వా నేనా అని చూడడు, దగ్గర ఎవరుంటే వాళ్ళతోటి చేస్తాడు. ఏసీపీ తన మరదల్ని అడుగుతుంది, అతనికి అంత ఈజీగా ఏసి చెప్తారా లేదా అతను ఏమైనా ప్లే బాయా అని అడుగుతాడు. లేదు సార్, మా బావ చాలా స్ట్రేట్గా అడుగుతాడు, చాలా గొప్పగా అడుగుతాడు, ఈ ప్రపంచంలో ఎవ్వరు నో చెప్పలేనంత. అలానే నేను కూడా ఒకరోజు నో చెప్పలేకపోయా. అలా జరిగినందుకు నాకేం రిగ్రెట్గా లేదు, అలా అని మా బావ మీద కోపంగా కూడా ఏం లేను. ఏదో ఇందు విషయంలో ఇలా జరిగినది, కానీ లేకపోతే మా బావ చాలా గ్రేట్ సార్ అని వాళ్ళు మళ్ళీ కలవడానికి నేను ఏం చేయాలన్నా చెప్పండి సార్ చేస్తా అని ఏసీపీతో చెప్తుంది రాధా. సిద్ధార్థ్ హిందూ హాస్టల్కి పోతాడు. అంతలోనే ఆ హాస్టల్ నుంచి కొందరు బాయ్స్ వచ్చి సిద్ధార్థ్ని ఘోరం కొడతారు. ఈ విషయాన్ని కొందరు ఏసీపీకి చెప్తారు. ఏసీపీ రాధా ఇద్దరు వస్తారు. రాధా సిద్ధార్థ్ని పట్టుకొని చాలా ఏడుస్తుంది. అట్లయినా కానీ సిద్ధార్థ్ హిందూయే కావాలని అంటాడు. నెక్స్ట్ డే ఏసీపీ హిందూ దగ్గరికి పోయి, అసలు నాకేం అర్థం కావట్లే, ఎమోషన్సే లేని వాడికి లవ్ ఎలా చేశాడు, లవ్ అనేది కూడా ఒక ఎమోషనే కదా, అసలు నువ్వు ఎలా పడేసావని హిందూని అడుగుతాడు ఏసీపీ. నేనేం ప్రపోజ్ చేయలే, తనే నాకు ప్రపోజ్ చేశాడు. అసలు నాకు సిద్ధార్థ్ యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ తెలిసిన తర్వాత అసలు నేను సిద్ధార్థ్ని పట్టించుకోవడం మానేసా, మొత్తం నా స్టడీ మీదనే ఫోకస్ చేసిన. ప్రిన్సిపల్ సిద్ధుకు చెప్తాడు, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా నువ్వే విన్నర్ అయినావు కాబట్టి ఆ స్టాఫ్ వాళ్ళు నీకు స్పెషల్ గా ఒక రిక్వెస్ట్ పంపిర్రు, నువ్వు ఆ కాంపిటీషన్ లో పాల్గొనొద్దని. నేను ఆ కాంపిటీషన్ లో పాల్గొనేది ప్రైజ్ మనీ కోసమో అవార్డు కోసమో కాదు, జస్ట్ నా నాలెడ్జ్ ని చెక్ చేసుకోవడానికి అని సిద్ధార్థ్ ప్రిన్సిపల్ కి చెప్తాడు. ఇంకా కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయింది. ఆ కాంపిటీషన్లో ఇందుకు సిద్ధార్థ్కి సేమ్ పర్సెంటేజ్ వస్తుంది. అలా రావడంతో ఆ కాంపిటీషన్ టై అవుతుంది. అక్కడ ఉన్న జడ్జెస్ అంతా షాక్ అవుతారు ఎవరు ఈమె అని. అప్పుడు ఆ జడ్జెస్ వాట్ ఈస్ లైఫ్ అనే ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ చేయమంటారు. ఫస్ట్ సిద్ధార్థ్ ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పుట్టుక నుంచి చావు వరకు మనిషికి నిద్ర, ఆహారం, సెక్స్ ఇవే బేసిక్ నీడ్స్. లైఫ్ లో ప్రతి ఒక్కటి లాజిక్ అండ్ సైన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. లాజికే లైఫ్ అని సిద్ధార్థ్ తన స్పీచ్ ని ఎండ్ చేస్తాడు. ఇందు తన స్పీచ్ ని స్టార్ట్ చేస్తుంది. ఒక లైఫ్ ని సంపూర్ణంగా బ్రతకాలంటే ఒక లాజిక్ ఉంటేనే సరిపోదు, దాంతో పాటు ఎమోషన్స్ కూడా ఉండాలి. ఒక తల్లి నవమాసాలు మోస్తున్నప్పుడు వచ్చే అనుభూతి ఏ లాజిక్ అండ్ సైన్స్ తో కొలవగలం? లాజిక్స్ అవసరమే కానీ ప్రధానం కాదు అని ఎమోషన్స్ గురించి ఒక ఎపిక్ లెవెల్లో చెప్తుంది. దాంతో అక్కడి ఆడియన్స్ అంతా లేచి క్లాప్స్ కొడతారు. ఇంకా ఆ కాంపిటీషన్ లో ఇందు ఏ విన్నర్ అవుతుంది. ఇందు క్లాస్ రూమ్ లోకి రావడంతో అందరూ విష్ చేస్తారు. అండ్ ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా ఇందుయే టాపర్ అయినది. సిద్ధార్థ్ షాక్లో ఉంటాడు. ఆ రోజు మొత్తం క్లాస్ రూమ్లోనే ఉంటాడు సిద్ధార్థ్. నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి సిద్ధార్థ్ని లేపుతాడు. అంతలోనే తన ఫ్రెండ్ 24 అవర్స్ కోమాలోనేనా లేదా ఇంటికైన తర్వాత కూడా టు బి కంటిన్యూడేనా అని అంటారు. దాంతో అందరూ నవ్వుతారు సిద్ధార్థ్ని చూసి. ఇక సిద్ధార్థ్కి చాలా కోపం వచ్చి హిందూ మీదకి సీరియస్ అవుతాడు. నేను సరిగ్గా ప్రిపేర్ కాలేను కాబట్టి నువ్వు ఆ కాంపిటీషన్లో గెలిచావు, లేకపోతే నేనే విన్నర్ అయ్యేవాడిని అని కొన్ని క్వశ్చన్స్ ఇందుని అడుగుతాడు సిద్ధార్థ్. ఇందు అన్ని క్వశ్చన్స్ కి సరైన సమాధానం చెప్తుంది. సిద్ధార్థ్ని ఇందు ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతుంది, కానీ సిద్ధార్థ్ సరైన సమాధానం చెప్పలేకపోతాడు. చూసినావా, నువ్వు ఒక చిన్న లాజిక్ ని కూడా సరిగ్గా చెప్పలేవు, నువ్వు చాలా ఇగోతో బతుకుతున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలో నువ్వే తెలియమంతుడు అనే ఒక తప్పుడు ప్రపంచంలో బతుకుతున్నావు, నీకు మెచ్యూరిటీ లేదు, ఎమోషన్ లెస్గా బ్రతుకుతున్నావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హిందూ. సిద్ధార్థ్ ఇంటికి వచ్చి తన ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయితో సెక్స్ చేద్దామని రెడీ అవుతాడు. అదే టైంలో వాళ్ళ వెనుక వాళ్ళ అమ్మ ఉంటుంది. అమ్మ, నన్ను తప్పుగా అనుకోకు, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఆకలి అయితే ఏది పడితే అది తినడం ఎలా అలవాటో, నాకు నిద్ర వస్తే ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం ఎలా అలవాటో ఇది కూడా అలాగే అమ్మ.
నన్ను తప్పుగా అనుకోకు అని అంటాడు సిద్ధార్థ్. అరే నీ లాజిక్ ప్రకారమే ఆ అమ్మాయి కంటే నేనే ఒక అడుగు ముందు ఉంటే నా పరిస్థితి ఏంటిరా అని అలా అమ్మ అడుగుతుంది. ఇంకా సిద్ధార్థ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. చాలా ఆకలి వేసి ఒక పల్లికాయల షాప్ దగ్గరికి పోయి అడుగుతాడు. డబ్బులు ఉన్నాయంటే లేవని అంటాడు. డబ్బులు లేకపోతే నెయ్యపో అని చెప్తాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఒక కిరాణా షాప్ దగ్గరికి పోయి నాకు డబ్బులు కావాలని అడుగుతాడు. నువ్వు ఈ సామాన్లని లోపల పెడితే నీకు డబ్బులు ఇస్తా అని అంటాడు. హోటల్లో మిగిలిపోయిన ఫుడ్ ని ఒక డస్ట్బిన్ లో పడేస్తారు. ఆ డస్ట్బిన్ లో పడేసిన ఆహారాన్ని సిద్ధార్థ్ తీసుకోవడానికి పోయే టైంకే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆహారాన్ని తీసుకొని పోతారు. వాళ్ళు తీసుకుపోయిన ఆహారాన్ని సిద్ధార్థ్ గుంజుకొని పరిగెత్తాడు. నైట్ సిద్ధార్థ్ ఒక రోడ్ పైన పడుకుంటాడు. అక్కడికి పోలీసులు వచ్చి సిద్ధార్థ్ని కొడతారు. వెంటనే సిద్ధార్థ్ ఒక టేబుల్ మీదకి పోయి పడుకుంటాడు. అక్కడికి ఒక ముసలాయన వచ్చి సిద్ధార్థ్ని లేపుతాడు. లేపిన తర్వాత సిద్ధార్థ్ ఆ టేబుల్ కింద పడుకోవడానికి ట్రై చేస్తాడు. టేబుల్ కింద కూకున్న తర్వాతనే ఒక కుక్క వచ్చి మొరుగుతుంది. కుక్క మొరుగుడుతోటి సిద్ధార్థ్ బయటకు వస్తాడు. సిద్ధార్థ్ చాలా కోపం వచ్చి ఏడుస్తాడు, గట్టిగా అరుస్తాడు. అంతలోనే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందంటే నువ్వు చిన్న వయసులోనే చాలా బుక్స్ చదివేసి ఒక వ్యక్తికి తిండి, నిద్ర, సెక్స్ ఈ బేసిక్ నీడ్స్ ఉంటే చాలు అని ఎమోషన్స్ లెస్ గా బతికేసావు అని అంటాడు. ఇన్ని రోజులు నీకు కావాల్సినవి నీ లైఫ్ లో ఈజీగా దొరికినాయి కాబట్టే నీ ఫిలాసఫీ కరెక్ట్ అని నమ్ముతున్నావు. కానీ లైఫ్ లో ఇలాంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఏదైనా తినగలిగిన వాడివి, ఎక్కడైనా పడుకోనగలిగిన వాడివి, కానీ అవి రెండు నీకు దొరకకపోయేసరికి ఒక అరుపు అరుచావు చూడు, దాన్ని ఎమోషన్ అని అంటారు. మనిషి లాజిక్ తో బతికితే సుఖంగా ఉంటాడు, కానీ ఎమోషన్స్ తో బతికితే సంతోషంగా ఉంటాడు అని ఆ వ్యక్తి సిద్ధార్థ్ లోకి అదృశ్యమవుతాడు. నెక్స్ట్ డే సిద్ధార్థ్ ఇంటికి వస్తాడు. అంతలోని ఒక వ్యక్తి తనను గుద్దుకొని పోతాడు. అప్పుడు అతను లంచకొడుకా అని అంటాడు. దీంతో సిద్ధార్థ్ కోపం వచ్చి చాలా కొడతాడు. సిద్ధార్థ్ వాళ్ళ పేరెంట్స్ తనలో వచ్చిన మార్పును చూసి ఆలోచిస్తారు, అరే వీడేంద్ర ఇలా మారిపోయాడని. ఇంకా ఆ రోజు నుంచి సిద్ధార్థ్ చాలా చేంజ్ అయిపోతాడు. తన గెటప్ మొత్తం చేంజ్ చేస్తాడు. ఇంకా తన ఫ్యామిలీ తోటి మంచిగా క్లోజ్ గా ఉంటాడు. సిద్ధార్థ్ని చూసి కాలేజీలో అందరూ అరే ఏంద్ర వీడు ఇలా మారిపోయాడు అని అనుకుంటారు. క్లాస్కి టైంకి రావడం, లెక్చరర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడం చేస్తాడు. ఇంకా ఇంట్లో వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు. సిద్ధార్థ్ మెల్లిమెల్లిగా హిందూని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందరూ క్యాంపస్ ఇంటర్వ్యూకి వస్తారు. సడన్ గా వర్షం అయితే పడుతుంది. హిందూ వర్షంలో ఎంజాయ్ చేస్తుంది. తనను చూసి ఇంకో అమ్మాయి కూడా వచ్చి ఎంజాయ్ చేస్తుంది. అంతలోనే సిద్ధార్థ్ కార్ లో వస్తాడు. సిద్ధార్థ్ కార్ లో వచ్చి ఇంకో అమ్మాయి దగ్గరికి వచ్చి ఐఎమ్ సిద్ధార్థ్ రాయ్, ఏజ్ 21, ఐఎమ్ నాట్ ఏ వర్జిన్, 40 మందితో 42 సార్లు సెక్స్ చేసా అని హిందూ చేయి పట్టుకొని హిందూకు కిస్ చేస్తాడు. నేనంటే లవ్ చేస్తున్నా అని కిస్ చేసినా, నువ్వెందుకు చేస్తున్నావు అని హిందూని అడుగుతాడు. హిందూ సిద్ధు లాగానే ఐఎమ్ హిందూ, ఏజ్, వెయిట్, మెజర్మెంట్స్ అన్ని చెప్తుంది. ఐఎమ్ఏ టెక్నికల్లీ వర్జిన్ అని సిద్ధార్థ్ని కిస్ చేస్తుంది. సిద్ధు హిందూని రాధా దగ్గర తీసుకుపోయి తనే నా మర్దల్, నా బెస్ట్ బడీ, నేనెవరికైనా ప్రపోజ్ చేసేటప్పుడు తనకి చెప్పమంది అని హిందూకి రాధాని పరిచయం చేపిస్తాడు సిద్ధార్థ్. నేను పొద్దున చెప్పిన కౌంట్ లో రాధా కూడా ఉంది అని హిందూకి చెప్తాడు సిద్ధార్థ్. సిద్ధు హిందూ అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు. అలాగే అక్కడ ఒక నైట్ కూడా స్టే చేస్తారు. సిద్ధు హిందూ కార్ లో కాలేజ్ కి వస్తున్నప్పుడు వర్షం పడుతుంది. నాకు వర్షంలో నడవడం అంటే చాలా ఇష్టం అని హిందూ అంటుంది. సరే అని ఇద్దరు నడుస్తారు. ఇంకా హిందూ వద్దు అన్నా గానీ సిద్ధార్థ్ అలానే నడిపిస్తాడు. నెక్స్ట్ డే హిందూకి కోల్డ్ అవుతుంది. అయితే సిద్ధార్థ్ తన కార్లోకి తీసుకుపోయి బ్రీతింగ్ చేపిస్తాడు. ఆ బ్రీతింగ్ కిస్ గా మారుతుంది. కిస్ నుంచి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తారు. ఇక సిద్ధు కొంచెం తన ఎమోషన్ లిమిట్ క్రాస్ చేయడం స్టార్ట్ అయినది. హిందూ సిద్ధార్థ్ కి చెప్తుంది 2 hours 30 minutes అయినది, ఇంకా చాలు, నాకు ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదువుకోవాలని కాల్ కట్ చేస్తుంది. సిద్ధార్థ్ వెంటనే హిందూ ఇంటికి వస్తాడు. అరే నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, జస్ట్ నీతో నాకు మాట్లాడాలని ఉంది, అందుకే వచ్చా అని అంటాడు. అరే నాకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మంచిగా మాట్లాడుకుందాం అని హిందూ అంటుంది. సరే నువ్వు చదువుకో, నేను బయట వెయిట్ చేస్తా అని సిద్ధు బయట ఉంటాడు. సిద్ధార్థ్ రావడంతో ఇందుకు సరిగ్గా చదవబుద్ధి కాక సిద్ధార్థ్ దగ్గరికి పోతుంది హిందూ. ఆ రోజు అలాగే ముచ్చట్లు పెడతారు వాళ్ళు. సిద్ధార్థ్ వాళ్ళ అమ్మా నాన్నని హిందూకి పరిచయం చేయడానికి హిందూ దగ్గరికి తీసుకుపోతాడు సిద్ధార్థ్. కానీ హిందూ ఏమో ఫంక్షన్ కి పోతుంది. వాళ్ళు అక్కడ నుంచి ఫంక్షన్ కి వస్తారు. ఫంక్షన్ కి వచ్చేసరికి హిందూ తన ఇంటికి వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ వాళ్ళ నాన్న సిద్ధుకు చెప్తాడు, అరే దేనికైనా ఒక ఆప్టిమం లెవెల్ ఉంటుందిరా, నువ్వు నీ ఎమోషన్ లెవెల్స్ ని క్రాస్ చేస్తున్నావురా, నువ్వు నీ ఎమోషనల్ ని కంట్రోల్ చేసుకుంటే నీ లైఫ్ బాగుంటాయిరా అని చెప్తాడు. తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ కోసం అని పబ్కు పోతారు. అక్కడ కొంచెం డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసిన తర్వాత ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతారు. ఒకసారి హిందూ టర్న్ వస్తుంది. వాళ్ళందరూ ఏమంటారు అంటే నువ్వు డేర్ చేయాలని అంటారు. సరే నేను డేర్ చేస్తా అని చెప్తారు. అందరి ముందు నీ బాయ్ ఫ్రెండ్ కిస్ ఇవ్వమని డేర్ ఇస్తారు. సరే అని వాళ్ళు అక్కడ కిస్ చేసుకుంటారు. సిద్ధార్థ్ తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోకుండా నెక్స్ట్ లెవెల్ తీసుకోవదామని ట్రై చేస్తాడు. ఆ పబ్లిక్ ముందు అలా చేయడం వల్ల హిందూకు నచ్చదు. హిందూ కోపంతో సిద్ధార్థ్ ఉందని ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతుంది. రాధా హిందూ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఎమోషన్స్ లేని బావకు ఒకేసారి ఎమోషన్స్ రావడం షాకింగ్ గా ఉంది, కానీ ఇలా ఎక్స్ట్రీమ్ స్టేజ్ కి వస్తాడని ఎవరు ఊహించలేరు.
కానీ కాకపోతే నువ్వు ఒక్కదానివే బావ ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలవు అని రాధ అంటుంది. సిద్ధార్థ్ వాళ్ళ పేరెంట్స్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. తనకి ఎమోషనల్ హైజాకింగ్ అవుతుంది, అందుకే తను అలా బిహేవ్ చేస్తున్నాడు. సిద్ధార్థ్కి తనలో ఎమోషనల్ హైజాకింగ్ జరుగుతుందని తెలిసి కానీ ఆ ఎమోషనల్ హైజాక్ని ఆయన కంట్రోల్ చేసుకోలేడు. ఎవరికైనా ట్రీట్మెంట్ ఇచ్చి సెట్ చేయొచ్చు కానీ సిద్ధార్థ్కి సెట్ చేయలేం, ఎందుకంటే తనలో రిఫ్లెక్షన్స్ ఆర్ వెరీ హై. ఇంకా చెప్పాలంటే తనలో ఎమోషన్స్ అనేవి ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి. అతన్ని 24/7 గమనించితే కొంతకాలానికి సెట్ అవుతాడని డాక్టర్ చెప్తాడు. అప్పటి నుంచి సిద్ధు అండ్ ఇందు లివింగ్ లో ఉంటారు. సిద్ధు కోసం ఇందు ఉదయాన్నే సిద్ధుని లేపి యోగా చేపించడం, తనను చేంజ్ చేయడానికి చాలా పనులు చేపిస్తుంది. రేపు ఇందుకి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయని కారులో వెళ్తారు. కారులో వెళ్తుండగా ఒక వ్యక్తి హిందూని చాలా ఘోరంగా కామెంట్ చేస్తాడు. సిద్ధార్థ్కి కోపం వచ్చినా కానీ హిందూ కంట్రోల్ చేస్తుంది. కానీ ఆయన సిద్ధార్థ్ని కొన్ని మాటలు అనేసరికి సిద్ధార్థ్ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోకుండా పోయి అతన్ని గుద్దుతాడు కారుతో. ఆ కారుకి కొంచెం డ్యామేజ్ అవుతుంది. సిద్ధార్థ్ ఆయనను కొడతాడు. అంతలోనే తన ఫ్రెండ్స్ వచ్చి సిద్ధును కొడతారు. సిద్ధు గుతం తనను కొడతాడు. అలా చాలా గొడవ పెద్దగా అవుతుంది. హిందూ ఎన్నిసార్లు చెప్పినా కానీ హిందూ మాట వినిపించుకోడు సిద్ధార్థ్. అంతలోనే అక్కడికి పోలీసులు వచ్చి వీళ్ళని పోలీస్ స్టేషన్లకు తీసుకుపోతారు. హిందూ చెప్తుంది, సార్ రేపు నాకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతుంది. అంతలోనే సిద్ధార్థ్ పోలీసుల మీదకి సీరియస్ అవుతాడు. ఆ రోజు మొత్తం వాళ్ళని జైల్లోనే ఉంచుతారు. నెక్స్ట్ డే ఏసీపీ వచ్చిన తర్వాత వాళ్ళని రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసిన తర్వాత ఇందు వెళ్ళిపోతుంది. ఇందు ఎటు పోతున్నావు అని సిద్ధార్థ్ అడుగుతాడు. ఇందు సిద్ధార్థ్ని చెంప మీద కొట్టి గెస్ట్ లాస్ట్ అని చెప్తుంది. అరే నీకు ఎలా చెప్పాలి రా భయ్, నీకు ఎన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినా నువ్వు మారవు. నీ వల్ల నా ప్రిలిమ్స్ ఎగ్జామ్ పోయింది, నా ప్రాణం మీదకే వచ్చింది. ఒక్క నిమిషం నీ ఎమోషన్ని హోల్డ్ చేసుకుంటే ఇంత పెద్ద రచ్చ జరిగేదా? నేను బ్లైండ్గా లవ్ చేసిన, నీతో నా ఫ్యూచర్ నాకు క్లియర్ కట్గా ఏర్పడుతుంది, లెట్స్ బ్రేకప్ అని ఇందు వెళ్ళిపోతుంది. సార్ ఇది జరిగింది కథ అని ఏసీపీతో చెప్తుంది హిందూ. ఇంకా సిద్ధార్థ్ రోడ్డుపై హిందూ కోసం పిచ్చోడిలా తిరుగుతాడు. ఇంకా పిచ్చోడైతాడు హిందూ కోసం సిద్ధార్థ్. ఏసీపీ సిద్ధార్థ్ దగ్గరకు పోయి సిద్ధార్థ్ యొక్క పరిస్థితిని గమనించి తన తల్లిదండ్రులకు చెప్తాడు. సిద్ధార్థ్ హిందూ విషయంలో చాలా దూరంలోకి వెళ్ళిపోయాడు. తన ఎమోషన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేంజ్ అయిపోతున్నాయి. తనని కాపాడుకోవడం అంటే చాలా కష్టం. కాకపోతే హిందూ తన లైఫ్లోకి తిరిగి వస్తే తను చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఏసీపీ అంటాడు. మేము చాలాసార్లు తనని అడిగాము కానీ తను రాను అని చెప్పింది. తను స్ట్రాంగ్ గా ఉంది. ఆర్కే బీచ్ దగ్గర సిద్ధార్థ్ ఒక పెద్ద గొడవ చేస్తారు. అక్కడికి సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ నాన్న ఏసీపీ వచ్చినా గానీ సిద్ధార్థ్ ఆ గొడవ ఆపరు. ఇంకా ఫైనల్ కి హిందూ వచ్చి సిద్ధార్థ్ అని అంటుంది. కానీ సిద్ధార్థ్ హిందూని గుర్తుపట్టలేనంత పిచ్చిలోకి పోతాడు. హిందూ దగ్గరికి వచ్చి హిందూ గొంతు పట్టుకుని నా హిందూని ఏం చేసినావు అని హిందూని అడుగుతాడు. తర్వాత హిందూ అనుకుంటా రోడ్డు పైన కురుకుతాడు సిద్ధార్థ్. అంతలోనే ఒక వెహికల్ వచ్చి సిద్ధార్థ్ని గుద్దుతుంది. సిద్ధార్థ్ కి యాక్సిడెంట్ అయి అక్కడే చనిపోతాడు సిద్ధార్థ్. ఇక్కడతో మూవీ కంప్లీట్ అయినది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.